ఎక్కడికమ్మా? అది అత్తయ్య, రాత్రి ఒక పార్టీ ఉంది. ఈయనేమో వెళ్దాం వెళ్దాం అని గోల్ చేస్తున్నారు. మీరున్నారు కదా, ఎందుకులే అని అంటున్నా. ఏం పర్వాలేదమ్మా, మేము ఇంట్లోనే ఉంటాం కదా, మీరు వెళ్ళి రండి. పోనీ ఆయన్నేమన్నా ఉండమంటారా? ఇరికించేసింది. ఏం అక్కర్లేదమ్మా, ఆను కూడా తీసుకెళ్ళు. అలా అంటారా? పోయి రెడీ తొందరగా వచ్చేస్తా మావయ్య. హాయ్ విద్య. హాయ్. 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 హలో. మీ హస్బెండా? ఎస్. ఓ, ఏం చేస్తుంటారు? మెకానికల్ ఇంజనీర్. ఓ, ఎక్కడ? ఎస్ఎస్ ఫ్యాబ్రికేషన్స్ ఉంది కదా, ఓకే, అందులో అసిస్టెంట్ మేనేజర్. అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం రండి. One whiskey, please. Vidya's husband, right? Okay. ఏం చేస్తుంటారు? ఇలాగే ఎవరైనా పార్టీలకు పిలిస్తే పీకల దాకా తాగి ఇంటికి వెళ్ళి బొబ్బు ఉంటాను. థ్యాంక్ యూ కన్యరాశి టీమ్ ఫర్ ప్లేయింగ్ దిస్ గుడ్ మ్యూజిక్. సో మనందరం వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. వెళ్ళిపోవచ్చా? కాదు, మనందరి ఫేవరెట్ గేమ్ ఆడే టైం వచ్చేసింది. గేమ్ ఏంటంటే ప్రతి కపుల్ ఈ రింగ్ లో కూర్చొని ఒకరినొకరు రోస్ట్ చేసుకోవచ్చు, ఇరిటేట్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఫన్. ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారు? రోజు ఇంట్లో చేసేదిగా, ఇప్పుడు అందరి ముందు చేయాలా? లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ కపుల్. బంగారం, నువ్వు వంట బాగా చేస్తావు, కానీ వండిందంతా నువ్వే తినకుండా కొంచెం నాకు కూడా పెట్టు. బంగారం, నువ్వేమంత లావు లేవు. You are short. You're fat. You are dumb. You're ugly. You have big mouth. You're small. Huh? Brain. Next up, Vidya and Vasu. Come on to the dais, please. ప్లీజ్ రా. లేడీస్ ఫస్ట్. స్టార్ట్ చేయి. ఓ, లేడీస్ ఎవరు లేరు కదా ఇక్కడ? అవును, నువ్వు మాస్టర్స్ లో చేసావు, పొగర్లోనా బల్బులోనా? నీలా పొసెసివ్నెస్ లో పిహెచ్డి చేయలేదులే. అవన్నీ లవ్ చేసే వాళ్ళకి తెలుస్తాయి గానీ నీలా లవ్ లెటర్స్ ని కరెక్షన్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తాయిలే. వాసు, కొంచెం బెటర్ కౌంటర్ వెతుక్కుంటావా? నీ వెటకారానికి మరీ వాంతి వచ్చేలా ఉంది. అది నా ఎటకారం వల్ల కాదు, నీ వంట వల్ల వచ్చే వాంతి. అత్తిని అంత పెంచుతున్నావా? తిన్న ఫ్యామిలీ ప్యాక్ అంతా షర్ట్ వెనక బాగానే దాస్తున్నావుగా. నేనైనా తిని పెంచుతున్నా, నువ్వేం తినకుండానే 60 కిలోలు ఉన్నావుగా. ఓహ్ సారీ, అది జస్ట్ నీ హెడ్ వెయిటే కదా. నీ అసలు వెయిట్ ఎంతో? నీ శాలరీ కన్నా తక్కువేలే. ఓ సారీ, నీ శాలరీ కన్నా తక్కువ ఏది ఉండదు కదా. నీ బుర్ర ఉంది కదా, అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది. ఏదో గొప్ప డెసిషన్ మేకర్ అని ఫీల్ అవుతావు గానీ అన్ని దేర్ది మాకు పనులే చేస్తావు. అవునవును, ఉన్న పలంగా జాబ్ మానేయడం, ఉన్న డబ్బులతో వరల్డ్ టూర్ ప్లాన్ చేయడం, ఇలాంటి గొప్ప డెసిషన్లు నేనే తీసుకుంటా. నేను డెసిషన్స్ మాత్రమే తీసుకుంటా, నీలాగా అగ్రిమెంట్ మీద సంతకాలు, ప్రొఫైల్ మీద ఒపీనియన్స్ తీసుకోను. అవి తీయో, పాస్ట్ ఫ్యూచర్ అంటూ ఆరాలు తీస్తావు. నా ఆరాల సంగతి ఏంటో గానీ నీలాగా ఎంజాయ్మెంట్ కి బేరాలు మాత్రం ఆడను. కరెక్టే, నువ్వేమి చేయవు, ఏదన్నా చేయమనేగా చెప్తున్నా. పోనీ నీకు చేతకాని ఇంటి పనులు, వంట పనులు చేయనా? ఏ పని చేయడానికి లేనప్పుడు ఆ పనులే చేయాలి నాన్న. ఏడవలేక నవ్వక్కర్లేదులే, నువ్వు నవ్వినా ఏడ్చినట్టే ఉంటది.
నిన్ను చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తుంది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటదంట, ఏవి లేని ఆకు ఎగిరెగిరి పడిద్దంట. అట్లీస్ట్ నేను ఎగురుతున్నాను, ఎదుగుతున్నాను. నీలా అక్కడే ఉండిపోలేదు. పార్టీ నుంచి ఎర్లీగా వచ్చారు కదా, ఏమైనా తిన్నారా? ఆకలిగా లేదత్తయ్య, కొద్దిసేపు ఆగి తింటా. విద్య నువ్వు? నేను ఆల్రెడీ పార్టీలో తినేశానమ్మా. విద్య, రేపు మేము వెళ్తున్నాం కదా, కాసేపు అందరం కలిసి మాట్లాడుకుందాం. హా. ఇంకేంటి బంగారం, మేమే కాదు అప్పుడప్పుడు మీరు 2 రోజులు సెలబెట్టి ఊరికి వస్తూ ఉండొచ్చు. ఆ. ప్రాపర్ రీజన్ లేదే ఆఫీస్లో సెలవు ఎవరు మావయ్య. ఏయ్, రిజైన్ చేస్తానని చెప్పి బెదిరించరా, సచ్చినట్టిస్తారు. అక్కడ ఆల్రెడీ అదే చేశాడు. ఏంటమ్మా? యారా, జాబ్ మానేసావా? ఎందుకు? సాలిడ్ రీజన్ ఏం లేదు నాన్న. నేనే మానేమని చెప్పా మావయ్య. నువ్వెందుకు మానేమని చెప్పావే? ఇష్టం లేని పని ఎంత చిన్నదైనా చేయలేరు నాన్న. ఆయనకు నచ్చని పని చేయడం నాకు ఇష్టం లేదు. అయినా అవసరం కూడా లేదు. నేనున్నా కదా, కాస్త బ్రేక్ తీసుకొని ఏం చేయాలో ఆయన డిసైడ్ చేసుకుంటారు. ఎంతకీ ఏం చేయాలో డిసైడ్ అయ్యావో బాబు? నిన్నేరా మావయ్య అడుగుతుంది, చెప్పు. విజువల్ వెరైటీస్ అంటే స్టార్టప్ నాన్న. స్టార్, దాంట్లో డబ్బులు ఎలా వస్తాయి? నాన్న, కొన్ని విషయాలు చెప్పడం కంటే చూపించడమే మంచిది. ఫర్ సపోజ్, ఒక న్యూస్ పేపర్ కాలం కన్నా టీవీలో వచ్చే యాడ్ ఎక్కువ మందికి తెలిసిద్ది. ఇప్పుడు ఒక నోవెల్ 10 మంది చదివితే అదే సినిమాలో తీస్తే 1000 మంది చూస్తారు. వర్బల్ ని విజువల్ గా ట్రాన్స్లేట్ చేసినప్పుడు దానికి వచ్చే రీచే వేరు నాన్న. అప్పుడే వచ్చింది ఐడియా, విజువల్ వెరైటీస్. అదే వా. పిల్లల్ని కనాల్సిన టైంలో ఈ లేని పోని బరువులు నెత్తినేసుకోవడం ఎందుకు బాబు? ఆ మాట అంత మెత్తగా చెప్తే ఏమవుతుందమ్మా వీడికి? రాయ్, నువ్వు ఉద్యోగం చేస్తే నీకు జీతం వచ్చిద్ది, ఇలాంటివి చేస్తే నువ్వు జీతం ఇవ్వాలి. రేపన్న రోజు ఏమన్నా తేడా కొడితే నువ్వే కాదు, నీ వాళ్ళ అమ్మాయి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆలోచించి డెసిషన్ తీసుకో. అంత ఆకలేస్తున్నప్పుడు తినేసి వచ్చా, నా అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వెందుకు చెప్పావా అందుకే. యాక్చువల్లీ నాకు ఆకలేస్తుంది. థ్యాంక్స్. ఇన్ని రోజులు నీ స్టార్టప్ గురించి నాకెందుకు చెప్పలేదు? అవసరం లేదనుకున్నావా? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. కారణం లేని కోపం, ప్రేమను మించిన పౌరుషం. ఈగో. అవును, నిజమే. విద్యావాసులకి అహం ఎక్కువ. హ్యాపీ బర్త్డే విద్య.
ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు? నా లాస్ట్ మంత్ శాలరీ ఇంకా ప్రావిడెంట్ ఫండ్ కలిపి కొనేసా. నీకు అవసరాలు ఉంటాయని తెలిసినప్పుడు ఇది ఎందుకు చెప్పు? ఇందాక చెప్పా కదా, కొన్ని విషయాలు చెప్పడం కంటే చూపిస్తేనే అర్థమవుతాయని. నాకు పూర్తిగా ప్రేమించడమే తెలుసు, సగం సగం తెలీదు. ఏంటిది? ఇన్నాళ్ళు నేను చేసిన సేవింగ్స్, నీ స్టార్టప్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్కి ఇది సరిపోతుంది కదా? ఏంటి అప్పుడు నీ డబ్బు నా డబ్బు అని ఇప్పుడు ఇలా ఇచ్చేస్తుంది ఏంటని చూస్తున్నావా? నేను అప్పుడు అలా సేవ్ చేస్తా అన్నది నా కోసం కాదు, మన కోసం. నీ అవసరం కన్నా నాకేది ఎక్కువ కాదు. ఇందాక మామయ్యతో అంటూ ఉన్నావు కదా, నీ రిస్క్ నువ్వే తీసుకుంటా అని. నీ అంటే నువ్వు ఒక్కడివే కాదు, నీలో నేను కూడా ఉన్నా. నేను మంచి వైఫ్నో కాదో నాకు తెలీదు, కానీ డెఫినెట్గా నీ మంచి కోరుకునే వైఫ్నే. పోనీ ఒక పని చేద్దాం, ఊరికేం అక్కర్లేదు, నన్ను కూడా నీ బిజినెస్లో పార్ట్నర్ని చేసుకో. ఇప్పుడు తగ్గిందా తమరి ఈగో? నిజమే, విద్యావాసులకి అహం ఎక్కువే. ఇందాక కొంచెం గడుసుగా మాట్లాడాను, నన్ను క్షమించండి స్వామి. క్షమాపణలు ఉండకూడదన్నారుగా. ఇంతకీ ఎలా ఉంది నువ్వు అడిగిన పెళ్లి కథా చిత్రం? బాగుంది. నారదా, స్వామి, నీ ఆకలి తీరిందా? కడుపే కాదు, మనసు కూడా నిండింది. ప్రణామములు. నారాయణ నారాయణ. అహము వీడిన కలహము కలగదు, కలిసి ఉండెదము.